ఏమండి, ఇంట్లో పని అంతా చేసాను, వంట కూడా అయిపోయింది. నేను మా అమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ముందు నేను వస్తాను, ఎలాగ ఖాళీగా ఉన్నాను కదా, వచ్చి అలాగే ఇద్దరు కలిసి వెళ్ళి చూసి వచ్చేద్దాం. నేను చూసి చాలా రోజులు అయింది. అబ్బే మీరెందుకండి, మీరు వస్తే అసలు పెట్రోల్ డబ్బులు దండగా. ఎలాగ ఫ్రీ బస్ ఉంది, నేను వారం వారం అలాగే వెళ్తున్నాను, నేను వెళ్ళి వచ్చేస్తాను. నీకు ఫ్రీ బస్ ఎంత అనువైపోయింది. ఇది వరకు ఏ 3 నెలలకో 6 నెలలకో ఇద్దరం కలిసి చక్కగా బండి మీద కారు మీద వెళ్ళి చూసి ఒక గంట గడిపేసి వచ్చేవారు అక్కడ. ఇప్పుడు ఏవి కాకుండా మాటమాటికి వారం వారం పారిపోతున్నాం ఈ ఫ్రీ బస్ పుణ్యం అని. వెళ్ళి వెళ్తావు. వంట చేసి పెట్టేశాను, మధ్యాహ్నం వచ్చాక ఫోన్ చేసాను, సరేనా? ఇంట్లో ఉన్న రోజు కూడా భార్యతో కలిసి తిన్నా కాపట్లేదే, నీ బస్సుల మూలంగానే. ఇది వరకు ఏదో వారం పూటలు కూర్చొని తినేవారు. ఇది వరకు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాం, ముట్టప్పుడు ఎలాగని ఎలాంటి సెలవు పూట కూడా నువ్వు ఇంట్లో ఉండకుండా అక్కడికి ఇక్కడికంటే ఏం చేస్తానే. వెళ్ళి వెళ్తావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వెళ్ళొస్తాను, ఫోన్ చేసేది మధ్యాహ్నం, సరేనా? ఫ్రీ బస్సులో ఈ ఫ్రీ బస్సులకి ఒక లిమిట్ అనేది పెడితే బాగుంది. వీళ్ళు లిమిట్ లేకుండా తిరుగుతున్నారు ఇప్పుడు. అట్లా 1 hour later. ఈరతను లోపలికి కావసరి. అమ్మా ఎక్కడున్నారా? కూర్చొని తిరుబాటుకను. అమ్మాయి ఏమే అప్పుడు వచ్చేసావు? అమ్మో, కాంప్లెక్స్కి వెళ్ళాను కదండి. కాంప్లెక్స్ అంతా ఆడవాళ్ళేనండి, జనాలందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఈలోగా ఒక బస్సు వచ్చింది, అందులో ఒక పెద్ద ఆవిడ, ముసలి ఆవిడ చనిపోయిందటండి. ఊపిరి ఆడలేదటండి జనాలకి. అమ్మని భయం వేసింది. ఇంకోళ్ళు చెప్పారు, మొన్న ఎవరు 2 కండక్టర్లు చనిపోయారటండి ఊపిరి ఆడకుండా. వద్దురా నాయన, 500 కోసం చూసుకుంటే ఫ్రీ బస్సులు అయితే ప్రాణాలు పోతాయని భయపడి వచ్చానండి. మన ఇద్దరు వెళ్దాలండి. జ్యోతి, నువ్వు మీ 10th బ్యాచ్ని ఫాలో అవ్వట్లేదు. మొన్న మీ ఫ్రెండ్ ఒక ఆవిడ పెట్టింది, ఆలకించి ఒకసారి. నిన్న శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటకి కారణం ఏంటి అని అంటే, చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఫ్రీ బస్సు వల్ల ఇదంతా ప్రమాదం జరిగింది. ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండి టికెట్ లేదు కదా, బస్సు ఫ్రీయే కదా, ఇంకా ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి గ్రూపులుగా బయలుదేరి ఈ ఫ్రీ బస్సులు ఎక్కి ఇలా దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో భక్తుల తాకిడి ఎక్కువైపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. అర్థమైందా? మీ ఫ్రెండే మొన్న కాశీపట్ల శ్రీకాకుళంలోనే ఈ ఫ్రీ బస్సులని ఒకే వీధిలో వాళ్ళు 30 మంది బయలుదేరారట. ఈ 30 మంది విడివిడిగా ఎక్కుతారా? ఒకే బస్సు ఎక్కుతారు. బస్సు కెపాసిటీ అంతా, వీళ్ళు ఎక్కేదంతా, అందులో ఉండే జనాలు అంతమంది, ఊపిరాడుతుందా? ఇలాంటి బస్సులు ఎన్ని వెళ్తాయి? అక్కడ మొత్తం ఆ జనాలంతా గుడిలో కిక్కిరిసుకుపోయి మొత్తం ఆడాళ్ళే ఉన్నారట. ఈ ఖాళీ ఉండకుండా ఈ కార్తీక సోమవారాలని, కార్తీక మాసాలని పరిగెడుతున్నారు. మొత్తం 19 మంది ఎంతమంది చనిపోయారంటే ఆడాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో భర్తల పరిస్థితి ఏంటే, పిల్లల పరిస్థితి ఏంటే, ఆ కుటుంబం పరిస్థితి ఏంటే కనీసం ఆలోచించాలి కదా జ్యోతి. ఫ్రీ పారిపోదాం. కొద్దిగా చూసుకోవాలమ్మా, చూసుకొని వెళ్ళాలి. అంతేగాని ఫ్రీ అంటే దేనికి, ఎవరికి ఫ్రీ? ఇగో ఆడవాళ్ళు పాపం ఇంట్లో పనులన్నీ చేసుకొని ఉద్యోగాలకు వెళ్తున్నారు, అలాంటి వాళ్ళకి ఫ్రీ. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఆ పిల్లలకి ఫ్రీ.
ఇప్పుడు పనులకి వలస వెళ్తుంటారు. ఇక్కడి నుంచి ఇంకో ఊరికి, ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి ఇలా వలస వెళ్తుంటారు. ఆడవాళ్ళు గడవక పనులు చేసుకునేందుకు వెళ్తారు. వాళ్ళంటే వాళ్ళకి వెళ్తే కానీ నీకు కాదు, నీ మొగుడు ఉద్యోగస్తుడు. ఓ 100 రూపాయలు ఇట్టుకొని వెళ్ళలేవు, ఫ్రీ బస్సులోనే వెళ్ళాలా? అది తప్పు. అది ఫ్రీ బస్సుని వాళ్ళు మంచి పని కోసం పెట్టింది గవర్నమెంట్. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అంతేగాని ఇలాగా దుర్వినియోగం చేయకూడదు. గుడ్లు కానీ, అక్కడికని, ఫ్రెండ్ ఇంటికని, అమ్మ ఇంటికని, ఎక్కడికని అక్కడికని పారిపోనకు కాదు. నిజంగా ఈ ఫ్రీ బస్ వచ్చాక ఈ ఆడవాళ్ళకి గ్రూపులు ఎక్కువైపోయాయి, నీకే ఎక్కువైపోయాయి. ఈదిలో వాళ్ళందరినీ కూడగట్టి గుడికి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, షాపింగ్ ఇక్కడ చేయలేవా, అక్కడికే వెళ్ళాలా షాపింగ్కి? ఈ 10 మందిని వేసుకొని నువ్వే బయలుదేరుతున్నావు. దేనికి పనికొచ్చినవి ఇవన్నీని? ఇది వరకు చక్క ఇక్కడ వెళ్ళి తీసుకునేవారు, లేదంటే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకునేవారు. ఇప్పుడు మొగుడుతో పని లేదు నీకు. అలా వెనకాల ఆవిడ, పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ, వీళ్ళుంటే చాలు నీకు. పారిపోతారు ఒక గ్రూప్ కట్టుకొని. మొన్న ఏడు చేసావు, గ్రూప్ కట్టుకొని దీపం వెలిగించినా కానీ వెళ్ళిపోయావు కార్తీక సోమవారం అని చెప్పేసి. ఇంట్లో దేవుడు కాదు, ఇంట్లో దేవుడు లేడు, మరి ఇంట్లో పూజ గది ఎందుకు? ఇంట్లో వెలిగించుకోవచ్చు కదా, వెళ్ళి అక్కడే వెలిగించాలా? పోలు అక్కడ వెలిగించాలనుకో, నన్ను అడగొచ్చు కదా, వెళ్తాం కదా ఇద్దరు అని. ఈ ఆడవాళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ అక్కలక్కని వెళ్ళావు. ఆ రోజు బస్సులో జనాలే వెళ్ళావు, అక్కడ దీపం వెలిగించు, 5 నిమిషాలు చూస్తూ మళ్ళీ వచ్చేసారు. ఎంతమంది జనం అన్నారు ఆ రోజు? చాలా మంది ఉన్నారండి, అసలు ఆ, ఖాళీ లేదు. అందరూ నీలాంటి వాళ్ళే, ప్రియంగానే పారిపోయిన వాళ్ళే. సారీ అండి, పొద్దున్న బాబు ఇంకెప్పుడు ఫ్రీ బస్ ఎక్కడ మన ఇద్దరం వెళ్దాంలేండి. ఎలాడ గురి రాదు జ్యోతి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలాగ ఉపయోగించుకోవాలి. ఏదో పేక మీద కత్తి వచ్చింది, నేను ఇంట్లో లేను, తప్పదు, నువ్వు వెళ్ళాలి. అలాగే వెళ్ళావు అనుకో తప్పులేదు. అలాగే అందరూ అలాగ అనుకుంటే బస్సులు ఖాళీగా ఉంటాయి, బస్సులు ఖాళీగా ఉంటాయి, అందరికీ ఉపయోగపడుతుంది. పని ఉండేటప్పుడు వెళ్తే బస్సు ఉపయోగపడుతుంది, పని లేకుండా వెళ్తే జనాలతో కిక్కిరిసిపోతాయి బస్సులన్నీ. దేనికి పనికి వచ్చింది ఇది? ఏదో పని ఉండేటప్పుడు వెళ్ళు, తప్పులేదు. అలాగే నీలాగే అందరూ ఆలోచించారనుకో బస్సులు కూడా ఖాళీగా ఉంటాయి, చక్కగా వెళ్ళి చక్కగా రావు, సుఖ ప్రయాణం చేసుకొని రావచ్చు. అర్థమైందా? సరేనండి, సారీ అండి. సారీ. ఈ స్క్రిప్ట్ తీసింది ఆడవాళ్ళని కించపరచడం అయితే కాదండి ఇది. ఎందుకంటే మీరు వెళ్తున్నారు, మీకు ఏవైనా రోడ్డు మీదకి వెళ్ళాక ఏవైనా జరిగిందనుకోండి, మొత్తం ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోద్దండి. పిల్లలు ఉంటారండి, భర్త. ఇప్పుడు ఒక్క మాట చెప్తానండి, మగాడు ఇంట్లోని లేకపోయినా పర్వాలేదు, అంటే అనకూడదు, మగాడు లేకపోయినా పర్లేదు, ఆడదాయి నెట్టుకొస్తుంది కుటుంబాన్ని. అదే ఆడదానికి ఏమైనా అయిందనుకోండి, మగాడు దేనికి పనికిరాడండి. ఆడదాయి లేకపోతే మగాడు దేనికి పనికిరాడు. కాబట్టి మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మిమ్మల్ని కించపరచలేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోదు. మీరు లేకపోతే మేము ఉండము, కాబట్టి అలాగే వెళ్ళొద్దని చెప్తున్నాను. కొద్దిగా మీరు బాగోవాలండి. దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అవునండి, ఎందుకంటే మనం ఆలోచించాలండి, వాళ్ళకి తెలియదు కదా, ఆడవాళ్ళం మనం. అయ్యో మన భర్త పిల్లలు ఏమవుతారు, వెళ్ళి ఇప్పుడు అందులో ఇరుక్కుపోయి వెళ్ళి చచ్చిపోయాం అనుకోండి, ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఎలా అయిపోతుందండి ఫ్యామిలీ? అసలు ఊహించడానికే చాలా ఇదిగా ఉంది. ఏముందండి, ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా అని ఫ్రీ బస్సులో పారిపోవడం దేనికండి? మనం చూసుకోవాలి, అవసరం అయితేనే వెళ్ళాలి. అవసరం లేకుండా పారిపోయి మన కాశీబుగ్గ దేవాలయంలో అంతమంది లేడీసే చనిపోయారటండి. వాళ్ళ ఫ్యామిలీలు అంతా ఎంత ఇదవుతున్నారండి. అది వింటే మాకే ఒళ్ళు బాధ, ఏడుపులాగా వచ్చింది. అయ్యో, ఆడవాళ్ళు కనీసం ఆలోచించట్లేదు, ఫ్రీ అనగానే అలా పారిపోతున్నారేంటి? అసలు ఆలోచన మనకే ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఆలోచించాలి. గవర్నమెంట్ గారిని మనం నిందించకూడదు, ఎందుకంటే మన కోసం పెట్టారు కదా అని అది మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ మన వల్ల దుర్వినియోగం చేసుకుని బోల్డమని చనిపోయారండి. నిజమేది, తిట్టు కాదు, ఇది నిజం. కండక్టర్లు చనిపోయారు, ఒక ఆడవాడ ముసలావిడ ఊపిరి ఆడక చనిపోయింది. జనాలు చాలా మంది, చాలా అస్తవ్యస్తంగా ఉందండి, ఇవన్నీ చూస్తున్నాం మేము. అందుకే ఈ స్క్రిప్ట్ తీసామండి. దయచేసి తప్పుగా అనుకోకండి, కొంచెం మన ఆడవాళ్ళం అర్థం చేసుకుందాం. అవసరం అయితేనే వెళ్దాం, లేకపోతే లేదు. ప్లీజ్ అండి, కొంచెం అర్థం చేసుకోండి.
ఆఖరిగా చెప్పేది ఏంటంటే, మీ ఆడవాళ్ళు బాగుంటేనే మా మగాళ్ళము బాగుంటామండి. మేము మీతోనే ముడిపడి ఉన్నాం. మీరు బాగుండాలి, మీరు బాగుంటే మేము బాగుంటాం. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈ స్క్రిప్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంటే స్క్రిప్ట్లో ఏమైనా తప్పు ఉంటే మేము అది సరిదిద్దుకుంటాం. మీకు ఎలాంటివి కావాలో చెప్తే మేము అలాంటివి తీయడానికి ప్రయత్నిస్తామండి. మాకు కాస్త సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.